మీరు చక్కగా వాక్యం దివించ మీరు ఆలోచించారో సత్యమే అభినయకి మారో పుంజాలకి ప్రయత్నం ఈరోజు మానసునికి ఒక పరిస్థితి లేక ఈ యూట్యూబ్ ఛానల్లో చాలా విషయాలు చాలా బోధనలు మారో వెంజీనై పుంజీనైగా వేస్తాడు మనిషికి తన ఇష్టం మాత్రమే తనకి అర్థం మాత్రమే వాక్యం తొక్కతు సేని పరిస్థితులు మారో క్రైస్తవులు ప్రతిరో క్రైస్తవుడికి వెంజీనిసి పుంజీనిసి కాబట్టి ఈ జరిగిన ఒక పరిస్థితికి అయినా ఇది మన ఆలోచనకినప్పుడు యేసు ప్రభు గురించి చాలా రకాలుగా మాట్లాడే విధాలుగా మరో వెంజీనాయి యేసుక్రీస్తు జర్నా అత్తసించి కొచ్చేజాన మరో కొచ్చేజాన యేసు ప్రభు జర్నా అత్తసించి కొచ్చేజాన చంజికి మీరేసి ఏంజి కొచ్చేజాన చంజియే యేసుక్రీస్తు అమ్మినని మరో నమ్మినాయి అమ్మినని నమ్మాయికి మరో పుంజకుడాల తక్కి చక్కగా వాక్యము మాతోలే మనోకిత మనే ఏ వాక్యం మారో వెంచి మారో నమ్మితే కానీ లోక విషయాన్ని జోకూడది మారో ఎట్టి పరిస్థితుల్లో మారో నమ్మతకి ప్రయత్నం మారుకి అతిందే కాబట్టి యేసు ప్రభు మరో నమ్మితే యేసు ప్రభు నిత్యుడు వచ్చి ఏదైనాదని ఎచ్చలిజికే మన్నసి ఎప్పుడు మన్నసి ఎచ్చలిజికే ఏనా ఆగటసి ఎప్పుడు ఈనసి మనిషి కొంతకాలం బ్రతికినేసి కొంతకాలానికి మాయమహానిసి మనిషి రయ్యోసి చోంజాని ప్రతిరో వస్తువు ఏది కొంతకాలానికి చోంజాలి కొంతకాలానికి మన్నే తని కాలం మాహస్ తర్వాత ఇది పడవహాని నాశనమాహాని కానీ మారణమితి మహాపురు యేసుక్రీస్తు ఎప్పుడు ఏన ఆగటసి ఆగటసి ఎప్పుడు బ్రతకాడైనసి ఎప్పుడు జీవు అహమన్నసి జీవు గట్టి మహాపురు మారణమితి మహాపురు కాబట్టి చంజి మీరు వేసి ఇచ్చి మాత్రాన బ్రతుకు హిలాగటసి జీవు హిలాగటసి కాబట్టి నిజ వాక్య వినం మరి యేసు ప్రభు చంజికి చంజితో సమానము యేసు ప్రభు చంజి వచ్చే గొప్ప తసియే ఇది చాలా మంది చాలా రకాలుగా విషయ బోధనలకు మరశ్రీనికి వెంజిన్నాయి పొంజిన్నాయి కానీ నేను డైరెక్ట్గా మరో ఒక విషయాలకు మరో జాపి మరణోకులకు హత్తును అసలు గొప్ప గొప్ప కచ్చసి అంబాసి అసలు గొప్ప తసి అంబాసి బైబిల్లో రాచబడితి ప్రకారంగా గొప్ప తసి అంబాసి యేసు ప్రభుకి లేదా చంజికి ఇది మన ఆలోచన కిన్నో కితి అప్పుడు అంబాసి గొప్పకి అంబాసికి హిని కమాని బట్టి అంబాసి హిని దాన గుణాన్ని బట్టి దయాన్ని బట్టి అంబాసి గొప్పకి వాక్యాన్ని బట్టి మన ఆలోచన కింద అసలు అంబాసి గొప్ప రియార్జికే సమానముగా మన రీజి బైబిల్ వేసి రియార్జికి సమాన తనితోలే చంజి తనితోలే యేసుక్రీస్తు సమానముగా మంజలితకి అధికారము ఇది అప్పుడు అంబాసి గొప్ప మగిపే మంది డౌట్ మంది వార్తింది చంజి తని మీరేనా అతి యేసు ప్రభుని తనితోలే సమానముగా మంజలితకి అధికారం ఇది అప్పుడు చంజి గొప్పకి మీరేసు గొప్ప అసలు అంబాసి గొప్ప ఇది మన ఆలోచనకి అప్పుడు మరో యేసు ప్రభు సాక్ష్యంతో మరో నౌకిత మన అర్థను యేసు ప్రభు మరో నమ్మితి యేసు ప్రభు ఏనాజి చంజి గురించి సాక్ష్యం మరో సినికి ఒకసారి సినికి బైబిల్ గ్రంథం యోహాను సువార్త 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయము రచు యోహాను సువార్త 10వ అధ్యాయంతో 28, 29 వచనాల కాడ మరోసినికి ఒకసారి నేను వాటికి
నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక వాటికి నేను నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. తర్వాత ఎవడును వాటిని అంపాసికే ఏమాతి నా చేతిలో నుండి నా కయ్యుటి అపహరింపడు విడిపించలాడోసి నా కయ్యుటి అంబాసి పుష్కోకి ಹಾಕೊಡಲಿ ఆడోసి ఇక నాకిచ్చిన నా తండ్రి అది చూసారా, వాటిని నాకిచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును నాకు ఇచ్చినటువంటి వాటిని ఎవ్వడు విడిపించలేడు, తప్పించలేడు. మీరు గమనించది బా, యేసు ప్రభుకి మెచ్చిని గొర్రెని హీట్టేసి చంజి ఈరోజు నాను మెచ్చాలి తక్కి చంజి నంగహియ తత్తరే మీరు కాబట్టి నా చంజి బరెతిక చాలా కజ్జసి చాలా గొప్ప తసిని జిమ్మిసి నా చంజి నంగహియది చంజి బరెతికి కజ్జసి గొప్ప తసి ఇచ్చి ఎవడక మించితరే అంపారి హిలోరి ఏనై హిలే మహాపురుష గొప్ప తసి ఈ సాక్ష్యం చంజి గురించి ఏలా సాక్ష్యం మీరేసి బరే జనక చాలా గొప్ప తసి నా చంజీని జీనిసి ఏ చంజి ఏ సాక్ష్యమిహిని తని మీరినాతి యేసుక్రీస్తుని తనితల సమానముగా మంజలి తక్కి కోరుకొడితేసి నియమించకొడితే తర్వాత యేసు ప్రభు గొప్ప తసికి లేదా చంజి గొప్ప తసికి ఇది మరుసటికి అయినాయి. అర్థమైతే మరి తల్లిదండ్రుల సమానముగా మంజలు తక్కి నియమించిన సంభాసి చంజి. మరి నియమించేటప్పుడు తల్లిదండ్రుల సమానముగా క్రీస్తు మన్నప్పుడు మరి ఇందులో ఈ రియాలిలో మీరేసి గొప్ప తసికి లేదా చంజి గొప్ప తసి ఈ రియాలి మరుసనికి హినాయి. మరి అంబాసి గొప్ప తసింది యేసు ప్రభు అడిగితే యేసు ప్రభు జీవిస్తాను చంజి గురించి నా చంజి బరజన లోకు తక్కి చాలా గొప్ప తసి నా చంజి కా గొప్ప తసి అంబాసి హిల్లోసి ఎచ్చక గొప్ప తసి ఎచ్చక కజ్జసి ఎచ్చక నిహసిజికి యేసు ప్రభు సాక్ష్యం వచ్చాయి కదా నా చంజి భరత కా చాలా గొప్ప తసి మరి వచ్చాయి యేసు ప్రభు వెంజాలి. ఇంకా మరి నోకి తత్వంలో అదే యోహాను సువార్త 14వ అధ్యాయం సిరికింది ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 28 వచనంతా ఓడేనాది సాక్ష్యమేనిసి యేసు ప్రభువే నేను వెళ్ళి ನಾನು ಹಜ್ಜ మీ యొద్దకు వచ్చేదానని మీతో చెప్పిన మాట ನಾನು నా చదితల హజ్జ ఓడవండి మీతల వాయించను వస్తది కత్తయ్య మీరు వింటారు కదా, మీరు వచ్చారు కదా. తండ్రి చంజి నాకంటే గొప్పవాడు కనుక మిస్టర్కి నాక హాజుకు చాలా గొప్ప తసి భూమి మీద ప్రతి మనిషికి నా చది చాలా గొప్ప తసి నా చదికి మించి తసి ప్రపంచంలో అంబాసి హిలోసి ఎచ్చకే ఏ నా కహాజికే తనితల సమానముగా నన్ను నియమించకూడదు జికే నా కహాజికే నన్ను నియమించతే నా చంజి నా కహా చాలా గొప్ప తసి ఏజి అంబా సాక్ష్యం హినిసి అంబాసి విసిరిసి యేసుక్రీస్తు అంబాసి గొప్ప చంజి గొప్పకి మీరేసు గొప్పకి మరుసనికి అప్పుడు యేసు ఒప్పుకుంటున్నప్పుడు నాకు గొప్ప తసి లోకు చాలా గొప్ప తసి లోకు ఏనాయి నాకా చాలా గొప్ప తసి చంజి స్థాయి వేరు నా స్థాయి వేరుగా మాట్లాడిన వాక్యం మన వెజినాయి మరొక తాచి మన నమ్మాతాయి. కానీ సాక్షాత్తు యేసుక్రీస్తు ఇది రకరకాల దుర్బోధనక జరిగిన వలన నా చంజి నా పాటది చంజి నాకు గొప్ప తసి కానీ నా చంజి కానీ గొప్ప సతక్కిజోయి నా చంజి స్థాయి నా పాపుయా ఖజాబయా చంజియా ఇవి చంజి స్థాయి నాను మీర్క స్థాయి నాను వెళ్ళేటప్పుడు
మా బాకాలను గొప్పకి అమిని విషయంలో నా సమానముగా ఒకవేళ ఎండ్ వరకు కియనిసి చంజి మీరు కానీ అన్ని విషయంలో కచ్చ బిర్యానీ ఎండ్ వరకు ఇనిసి ఒక ఆస్తిలో తని బరువు బాధ్యతలలో ఇల్లు నడిపించిన విధానములో తని తర్వాత తని మీరేనకి అధికారం ఈనేసి ఏడలతకి ఒక బాధ్యతగా నడిపించలతకి సమానముగా తంజి ఏనికిచ్చి ఇల్లు నడిపినిసికి ఎలాంటి పరిపాలన కినేసికి పరిపాలన ఈ విధానాన్ని నడిపించడానికి తనితో సమానముగా తంగి మన యొక్క హక్కు తంగి మన యొక్క అధికారము ఒక పదవి తను మీరేనకి మరి అప్పగించినాయిక మా రోజుకి అప్పగించినాయిక మా తర్వాత మా మీరేసి కుటుంబంతో నడిపించినసి కుటుంబ పాలనని పాలించినసి మీరైన తర్వాత ఇచ్చి చంజీకి మన అధికారము చంజీ అబ్బకినేసి మీరని కీనేసి సతకించరు ఎలాగే మీరేనికి సర్వాధికారము ఇచ్చేసి చంజీ తాను పాలించిన పరిపాలన విధానంతో తన తర్వాత తని మొదటి తని మీరేనకి పాలించలేదకి అధికారం ఇచ్చేసి ఇందులో తని చంచితోలే అధికారంలో సమానత్వముగా పాలించినిసి యేసుక్రీస్తు సర్వాధికారం తనితోనే కిచ్చేసి సృష్టికి తంగి అప్పగించేస్తేసి ఇంకా కుమారుడు సినికి అంత బరువు భద్రకంత ఎలాంటి చంచి ఖాళీగా ఇల్లోసి చంచి కమ్మకి అనేసి మనకు ఆల్రెడీ తెలుసు ఖాళీగా ఇచ్చి సృష్టి తయారీకి ఖాళీగా మాపు ఇల్లోసి చంజికమ్మ చంజికి హీనిసి మీరేనకమ్మ మీరేసికి హీనిసి పరిశుధాత్మకి హీనే తను ఎన్నుకొడితే భక్తులుగా తాము చంజికమ్మకి హీనరి ఆరాధించినరి స్తుతించినరి మహిమపరిచినరి ఇవన్నీ అంబరి ఖాళీగా ఇల్లోరి ఏనా పునాద సీద మాత్రము ఖాళీగా మనిషి బస్ ఖాళీగా ఇల్లోసి కాబట్టి యేసు ఏనా చేసి నా తంజి నా కాజకి చాలా కచ్చసి ఇది జీడిసి మరి నాకు నమ్మాయి వస్తుంది యేసుని ఎప్పుడే నాకు నమ్మాయి ನಾನು ನಿಜಮೇ ನಾನು ಸತ್ಯ ನಾನು ಸತ್ಯಕ್ಕೆ ಕದ ನಾನು ಜರ್ನಾತೆ ಲೋಕಂತ ನಾನು ವಾರ್ತೆ ನప్పుడు సత్య కదా విషయం అనేసి నా చంచి ನನ್ನ తల్లితో సమానముగా ఒక అధికారం తన నా పెట్టతివా పిస్తతివా అయినా కానీ నాకా చాలా గొప్పదసి నా చంజియే ఇచ్చి అర్థమైనాయి ನಾನು గొప్పదత్తే నా చంజిక మాత్రం ఏంజి కానీ చంజికరణ గొప్పదత్తేంజి ನನ್ನ పాడతి చంచి నాకు గొప్పదశ కానీ నా పాడతి చంజిక నాను గొప్పదతే ఎప్పుడు ఆవునాను అనుకుడితే మీరు వెస్తతి నన్ను ఎలాడు చంచిస్తాయి చంచి మీరేస్తాయి మీరేనవాయి ఆయన యేసు ప్రభు ఒప్పుకోటిని గొప్పదశ ఈ రోజుల్లో యేసుక్రీస్తు చంచి గొప్ప కాదు యేసు ప్రభు తగ్గించి నెరించి ఈ రోజుల్లో చాలా మంది విరుచుకు పడి లేని మరి యేసు స్థితికి నమ్మిలో ఇష్టపడిలో అసలు యేసు వైద్యకి చాలా ఇది అసలు అంగీకారంగా ఇల్లే పరిశుద్ధాత్మ విస్తృతికి అంగీకారం ఇల్లే యేసుప్రభు విస్తృతికి అంగీకారం ఇల్లే ఈ చంజీ గొప్ప కాదు యేసుప్రభు తగ్గించేస్తారా మనకి పాడే మనకి అసలు ఒప్పు తట్టుకొట్టు మీది జీలేదు కానీ యేసుప్రభు అమర ఇచ్చి అపస్ తగ్గించ కొట్టినిస్తాను తను తగ్గించ కొట్టినిసి తన తంజి అతి మహాపురు ఏమో గొప్పగా చూపించినిసి కదా అర్థమైతే గొప్పగా చూపించి ఇక మా నౌకితాత్వను మెయిన్గా అధికారం ఇచ్చిన వాడు అధికారము మీరేనకి హితసి గొప్పతసికి హితి అధికారంతో పొందుకూడతసి గొప్పతసి మరియు అది బరే మరొసిరికి తిందే కదా కొన్ని మీకు అర్థమయ్యేంతకి యూట్యూబ్ ఛానల్లో ఈ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేది చాలా బోధన విధానాలు వాక్యానికి చాలా విరోధంగా వ్యతిరేకంగా చాలా మంది తమకి తోచితిలేకి తమకి అనుగుడితిలేకి చాలా మంది తప్పుడు మార్గముతో ప్రమాదముతో నడిపించిన బోధలకు ఈరోజు మరి విసినాయి చాలా గొప్ప తర దుష్టుడు వాడుకుంటా చాలా మంది వేరే జీవి తరలించేసరికి ప్రయత్నంకి హీని ఒక పరిస్థితిని బట్టి మనుషునికి ఎలాంటి యేసు ప్రభు చంచి తాను గొప్ప కాదు తాను తక్కువ తసి ఆహాలోసి చందిస్తాయి చంజికి మన్నే మీరేస్తాయి మీరేడికి మన్నే చంజిని కుమారుడు గొప్పకి కుమారుడు చంజి గొప్పగా హెచ్చించేసి ఇందులో మహాపురు ఏ విషయం తక్కువవాడు ఏ విషయంలో ఎక్కువవాడు చంజి
తాను తగ్గించుతీవా తన మీరేనాయి గొప్పకే చూపించింది కదా. ఈరోజు మా రోజుకి యేసు ప్రభు గొప్పకే మరి చూపించింది. ఏమాత్రము చంచికను తక్కువ ఇచ్చిందికే యేసు ప్రభు మరి తక్కువ కీనాయికి చాలా గొప్ప వాడికి కీనాయి. మనిషి కంటే ఇంకా ఎన్నో రేట్లు చాలా గొప్పవాడు యేసుక్రీస్తు. విలువ కట్టలు ఆడాయి ఎచ్చది గొప్ప స్వామి ఎచ్చక సమానత్వమైనటువంటి బాధ్యత మర్చివా. ఆయన తాను తగ్గింపు స్వభావము దేవుని గుణాలు సిరిగిదు. ఇక అధికారం ఇచ్చిన వాడు గొప్పవాడా? గొప్ప తసికి అధికారము హీతసి గొప్ప తసికి అధికారం పొందుకోటి తసి గొప్ప తసికి. అసలు ఇందులో అరిలో అంబాసి గొప్ప తసి ఇంజమాసునికినప్పుడు గొప్ప తసి అంబాసికి యేసు ప్రభు డైరెక్ట్ మరో వ్యక్తి స్టేట్మెంట్ మరో వెచ్చాయి పుచ్చాయి. ఇక మనుషునికి ఒకసారి యోహాను సువార్త మనుషునికి 5వ అధ్యాయంతో మనుషునికినో ఈ 5వ వచనంతో 5వ అధ్యాయము 26వ వచనంతో మనుషునికి అప్పుడు ఇది మా అంబాసి అధికారం ఇనిసి అంబాసి అభిని అధికారం పొందుకొట్టినిసి ఇది ఒక విషయంతో మనుషునికి అప్పుడు అధికారం ఈనసి గొప్ప దశకి అధికారం ఈతని పొందుకొడి తసి గొప్ప దశ అంబాసి గొప్ప దశ సిరిగితప్పుడు అంబాసి గొప్పకి యేసు ప్రభు ఆల్రెడీ వస్తసి నే సిరికిన ఒకసారి మాట 5వ అధ్యాయం 26 చంచి ఏనాహి తనంతట తానువే మరి జీవగట్ట మంజం నిసికి అలాగే ఎలాగే తన మీరే సత్తి యేసుక్రీస్తును తనంతట తానువే జీవగట్టసి మంజలితకి కుమారునికి మీరే నాతి యేసుక్రీస్తుకి అధికారం అనుగ్రహించి సంజి అధికారం ఈతెస్కే అన్ని అధికారము బ్రతుకు అధికారం ನಾನು ಏನಾಹಿ ಜೀವ ಗಟ್ಟತೆ ಆ ಮಂಜಮಾಯಿకి ನೀನು ಚಿಕೆಲ್ಲ నీ అంతట నేను జీవ గట్టతే ఆ మంజలితకి అధికారము మీరేనకి హీతెసి ఇచ్చి మీరేసి అధికారం పొందకూడదసి అధికారం హీతెసి చంజి. మరి ఇందులో అంబాసి గొప్ప దశి దానం కినసి గొప్ప దశకి దానం పుచ్చుకున్నసి గొప్ప దశ వేస్తాదు. దానం కినసి గొప్ప దశ కదా. యజమానుడు గొప్ప దశకి పనివాడు గొప్ప దశ వేస్తాదు. పోని యజమాని కదా, ఓనర్ గారే కదా. ఓనర్ ఒక యజమాని, ఒక సంరక్షకుడు, ఒక ఇంటికి యజమాని, నాయకుడు గొప్పగా చూపించింది యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఒప్పుకొట్టినప్పుడు మారే నాతో గొప్పకొడి ఇలా ఇచ్చి మరి అంబి హంజలతకి అసలు యేసు మాటనే కాదు ఇలా ఇచ్చి సంజీ ఒప్పుకొట్టించి మీరేసి ఒప్పుకొట్టించి పరిశుద్ధాత్మ ఒప్పుకొట్టించి క్రైస్తవులు ఒప్పుకొట్టిలోని సేవకులు ఇష్టపడిలో మరి పాడీలే అసలు ఏనా దీన్ని సిరిగదు. ఒకసారి ఈ మాట నాను కలకాలము బ్రతక మనతే నన్ను జీవోహ మనతే నన్ను జీవు గట్టతే జీవోహ ఎప్పుడు నన్ను మనతే నన్ను ఏనా ఇచ్చి నన్ను జీవు గట్టతే మజమాయికి ఎలాగే ನೀನು ಚಿಕ್ಕೆ ನೀ ಅಂತಟ ನೀನು ನಾ ಅಂತಟ ನಾನು ಏನಿಗೆ ಜೀವ ಗಡತೆಗಿ ನೀನು ಚಿಕ್ಕೆ ನೀ ಅಂತಟ ನೀನು ಜೀವ ಗಡತೆ ಆ ಮಂಜರಿತಕ್ಕೆ ನಾನು అధికారం నాకు నాను నింగే ಹಿಂದ ini జీవిసి యేసు మరి అధికారం హీనసేయలేదు మరి ఈజీగా కావాలి కదా. మరి నా అంతటా ನಾನು జీవ కొడితే ನಾನು మంజమే కదా. ఇలా నేను చిక్కి నీ అంతటా జీవ కొడితే ఆ మంజలితకి ನಾನು అధికారం నీకే నన్ను హీనప్పుడు ఈ అధికారం హీనసి అసలు ఏం లేదు మరి సిరికిన ఒకసారి నిర్గమకాండము సిరికిది ఒకసారి నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంతా మనసునికి సరి అధికారం హీనసి అసలు ఏం నెతస్కి ఏదే భవిష్యత్ సేమ్ ఏది వచనం ఏది విషయం ఏది సందర్భం విషయం చదవదు ఒకసారి 3వ అధ్యాయం 14వ వచనంతా ఏనా చేసి అందుకు దేవుడు నేను ఉన్నవాడను ఏనా చేసి నాను మన్నతే అనువాడనై ఉన్నాను ನಾನು ಇನ್ನತೆ చాలు ನಾನು సంజయన చేసి ನಾನು మన్నతే ఇలా గడితే ನಾನು కొంతకాలము ನಾನು మీకు చోజాన మీ కడకతకి కనుమరుగా అనతే నేను ఎప్పటికీ నన్ను మనతేనే ఎప్పుడు నన్ను మనతేనే కాలానికి ముందటి నోకితే కాలము తన సంబంధం ఇదే కాలానికి చాలా గొప్పతే నాను మనతే నాను ఎప్పుడు మనతే కాలము
ಇಲ್ಲ ಕಾಲಂತ ನಾನು ಎప్పుడు ನಾನು ಮನ್ನತೆ ಇಂಜಿನಿಸಿ ಚಂಜಿ ಏನೆತ್ತಸಿ ಚಂಜಿ ಏನೆತ್ತಸಿ కళ కాలం మనసి నన్ను మన్నతే ఏం జీవిస్తాను ఏం మన మహాపురు తనే అంతటా తాను ఎనికి మంచి నిసికి బతక మంచి మనసుకి జీవడ మనసుకి ఎలా హే అధికారం ఇనిసి నేను సికే నానా నీ అంతట నేను జీవ కొడితే నేను మంజాలు తగ్గిదిగో నాను అధికారం అయింది అధికారం పొందకూడదు మీరేసి అధికారం ఇచ్చేసి చంజి గొప్పవాడు కదా. కాబట్టి ఒకసారి ఒక మాట మరలా యోహాను సువార్త 10వ అధ్యాయం చేసిన 18 వచనాలు యోహాను సువార్త 10వ అధ్యాయం 18 వచనంతో ఒకసారి మారుసినికి సరే మంచి మాట. చాలా విషయాలు సమయం మగిలే కాబట్టి స్పీడ్గా ఆహాచీలు జాగ్రత్తగా వాక్యం నుంచి 18 వచనం. ఎవ్వడును నా ప్రాణం తీసుకున్నాడు యేసు ప్రభు చేసి నా జీవితి రచన అడుసి నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను నా జీవితి నాను ఇటిమై నాను దాని పెట్టుటకు ఏదని నా జీవితి నాను ఇయలితకి నాకు అధికారం కలదు ನಂಗೆ అధికారం ನಂಗೆ ಮನ್ನೆ हमारे वाला అధికారం మన్నే అధికారం పొందుకొని తీసుకే ರೀತಿ మాట కంటిన్యూకే దాన్ని తిరిగి తీసుకున్నటకు ఓడబండే నా ఇంటికి జీవితి నాను ఇట్టి నా జీవితి ఇంటిది జీవితి మరలా ఓడబంటే ನಾನು రజకుడతకి నాకు అధికారం కలదు ನಂಗೆ అధికారం ನಂಗೆ మన్నే నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినని ఈ ఆజ్ఞతి నన్ను పొందుకొడితే సబని ఆజ్ఞ నా అంతటా నా జీవితి ఇట్ట ఓడబంటే జీవితి నన్ను తీసు రజకుడతకి పొందుకొడతకి ఈ అధికారము ఈ ఆజ్ఞ ನಾನು ಸಂಜೀವಲ್ ನಾನು పొందుకొడితే ఏం జీనిసి యేసు ప్రభు నమ్మితి గొప్ప మహాపురు చాలా గొప్ప చందితో సమానముగా చందికా కొడితే తని మీరేనా మీరేసి మరి ಹೆಚ್ಚಿಗೆ విషయాలు మాట్లాడింది చంజిత అన్నట్టు ನಾನು అధికారం పొందకొడితే నా చంజి భరతిక గొప్ప తసి నాక గొప్ప తసి ఎలతి నా గొప్ప అతి నా చంజి తానటి ನನ್ನ అధికారం ನಾನು పొందకొడితే నిత్యజీవముగా ನಾನು మందలి నా చంజిలోకి ನಾನು మంజలితకి ನಾನು అధికారం పొందితే మీ బరజాలని కాపాడల కోసము చంజి ఇష్టం తీర్చని కోసము ఎదుగో నా జీవిత అంబసరజల ఆడోసి అంబరవల్ల సాధ్యపడే నా జీవితి ನಾನು ప్రజల కోసం ನಾನು ಹಿಯಸಲ್ತకి ఏది ನಾನು ಹಿಮೈ ఓడ హీతి జీవితి ఓడ వెంటే ನಾನು కొట్టాలతకి ఈ అధికారము నా చంజనంగా ఎత్సి కాబట్టి ನಾನು వెండే నా జీవితి ನಾನು తీసుకొట్టి ఈ అధికారం నా నంబర్ 1 పొందితే చేసి నా అంతటా ನಾನು పొందితే చేసి చంజి వల్ల ನಾನು పొందితే ఏం చేసి చేస్తుంది చంజి వల్ల నన్ను పొందుకొడితే అధికారం పొందుకొడితే మీరేసి అధికారం హీతసి ఆజ్ఞ జారీతసి ఆర్డర్ ఉపదేశించితే సమాసి చంజి ఒక ఓనర్ గారు ఒక విషయం పనివారు మాట్లాడేటప్పుడు కమ్మ గట్టరి ఏదైనా బట్టి కమ్మ కిండేది రోడ్డు వరకు మగ్యాహింది ఈ రోడ్డు వరకు కీలతకి ముఖ్య కారకుడు ఒక పెద్ద అంబాసి కాంట్రాక్ట్ వెసిని ప్రకారము సూపర్డెంట్స్ హెల్పర్స్ చాలా మంది ఏమన్నారు కదా ఎవరు బట్టి ఎవరు కమ్మకిండ్రి కాబట్టి ఈ కమ్మకిండర్ హెల్పర్ కానీ సూపర్వైజర్ కానీ కాంట్రాక్ట్ కంటే గొప్ప వార్తలకి ఎవరు వేస్తారు కానీ ఎవరి మాట అమర్ మాట అధికారము అమరవై ఎవడవై కాంట్రాక్ట్ వై ఎవరి బట్టి వెళ్ళినే ఏదైనా బట్టి కమా జరిగినే ఎవరి సలహాని బట్టి ఎవరికి వెళ్ళేది ఎవరి మాట వెళ్ళినే కాదు జంతకి వెళ్ళే కాబట్టి మా సంజి చాలా గొప్ప దశి మారునమెత్తి తన మీరినది యేసు ప్రముఖానికి గొప్ప దశి యేసు ప్రభు చేసి మీరు తగ్గించి మరి యేసు తగ్గించకుండా వస్తే స్మరిదైన ఆయన మరి చాలా మంది యేసు తగ్గించకుండా చంచి గొప్పగా చూపించేసి తన మీరిన గణపరిచేసి గొప్పగా హెచ్చించి చంచి ఒక పక్క ఆయన మీరైనా అస్సలు చంచి తగ్గించాలి తన హెచ్చించి తన మీరైనా గొప్పగా తాను ఎత్తి చూపించేసి వెళ్ళేటప్పుడు యేసు ప్రభు సాక్ష్యాన్ని బట్టి చంచికి మన గొప్పతనాన్ని బట్టి మరో తమ ఆలోచనను బట్టి మరి ఆలోచించినాయి తప్ప
ఈ విషయంలో, ఈ దైవత్వ విషయంలో యేసు ప్రభు తకు కిహిలాయి, చంజీ తకు కిహిలాయి. బైబిల్లో రాచబడిత ప్రకారంగా, యేసిచ్చి ప్రకారంగా చంజీ జోకుడిని బట్టి, చంజీ కథని బట్టి మారు నమ్మినాయి, నమ్ముకొట్టినాయి. ఎలా మారు తాకినాయి తప్ప మరొక మారో వెంజర్ తక్కిలే. ఒకసారి ఒక 2 మాటలు నన్ను వేస్తాయి. అసలు ఈ లాజరస్ ప్రసన్న బాబు యాచించి తెసి తండ్రి తట్టి యాచించి తెసి ఒక భిక్ష అడగకూడి తెసి నిద్ర సందర్భం ఆ మాట ఇచ్చి వలన చాలా మందికి పాడీలే ఇష్టం ఇల్లే ఇతను ఇన్నాతి మాత్తే మందికి చాలా మంది ఇంజనీరి. మరి ఒక వాస్తవం ఒక పర్యాయ పదాలలో చాలా పదాలు మనం అందులో దాని ఒక అర్థంకే మరి పుచ్చిందే కదా. ఇన్నైనా తప్పైనా వచ్చే తిమోతి ఒక మాట ఇచ్చేసి పర్యాయ పదాలు తిమోతికి పుంజాకి పురానికి ఇచ్చేసి ఏనై అస్సలు ఈ ఒక విషయం జ్ఞానం ఇది దీనికంటే చాలా ఇంప్రూవ్ అయినది, చాలా గొప్పది జ్ఞానం ఏనేది. దానికంటే విలువైన, దానికంటే శ్రేష్టమైనది, గొప్ప పదం, పదజాలం వాడవలసినది అంటే మంచి అనుభవం గలవారు పండితులు వాడవలసిన పదం, బాగా తెలిసిన వాడుగా పలకవలసిన పదం జ్ఞానమే నిసి. జ్ఞానం అంటే చాలా చాలా ఎల్కేజీ యూకేజీలో ఉన్నట్టు లెక్క. దానికంటే విలువైనది జ్ఞానం. ఇది రైటు. జ్ఞానం అంటున్నారు, అది అలా అనకూడదు. పర్యాయ పదాలు ఎన్నో పదాలు ఉన్నాయి కదా. ఇలా లేవమ్మా తప్పుడు మార్గాలు నడిపించారు. జ్ఞానం ఇచ్చి లేకపోతే పదం ఒక అర్థం ఏదని సూచించింది కదా. జ్ఞానం దీనికంటే విలువైనది జ్ఞానం. పర్యాయ పదాలలో ఎన్నో పదాలు ఉన్నాయి. 2 పదం అయితే ఎలా ఎలజినరీ ఎలజీ ఇల్లోజు ఒక్కసారి ఇచ్చేసి కదా ఈ మాట. మీరు ఎప్పుడు ఇలా తీసుకున్నారు. మనిషి తనకి నచ్చితలేదు, తనకి తోచితలేదు, తను ఇష్టపడతలేదు, తను మాట్లాడలేసి. అర్థమైతే జ్ఞానము జ్ఞానము కదా. జ్ఞానము ఇది నీకంటే జ్ఞానం నుంచి పలికినలో గొప్ప పాండిత్యం చోజాయిన కదా, గొప్ప విలువ చోజాయిన కదా. దానికంటే చాలా ఇంపార్టెంట్గా చోజాయి, చాలా గొప్పతకి చోజాయి ఈ పదం. అర్థమైతే జ్ఞానం ఇచ్చివా దాని యొక్క అర్థమేనా? ఎలా సూచించిందే? జ్ఞానంతోనే సూచించింది కదా. ఇన్ని రకాలుగా మాట్లాడినప్పుడు ఆ జ్ఞానమే రైటు ఎలా చేయలే కదా, జ్ఞానం చేయలే కదా. జ్ఞానమే ఒక్క పదమే ఎడబడ చాలా మంది చాలా రకాలుగా వేస్తారు. అన్ని విధాలుగా మరి పుచ్చిందే. అన్ని విషయాల్లో అన్ని పర్యాయ పదాలకి అనుభవ జ్ఞానముగా మరో కలగా మరి వచ్చేది. లేకపోతే వంకర తిప్పతండ్రి మా అజ్జ ఇరికించి శపిస్తూ తండ్రి వచ్చే వరకే ఎప్పటి మా విడిపించండి విడుదలకి మరి ఇల్లోని చెనికిలో. ఒకసారి ఎప్పటి పత్రిక చెనికిలో 5వ అధ్యాయంతో ఈ మాట బేస్ కాకుండా లాజరస్ ప్రసన్న బాబు ఇచ్చేందున ఓర్హలాడీలోని క్రైస్తవ్యం ఓర్హలాడీలోని చాలా దాని మీద చాలా రచ్చరచ్చగా చాలా రకాలుగా దేవునియే ఈ అన్యజనుల మధ్య దూషింపబడిన లేకి అవమానించి ఒక పరిస్థితులుగా మారు మిస్సిన్నాయి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంతా మన మాటని జోకొడితి వ్యక్తి కథ అనే వాక్యం చదివితే సంభాషణ ప్రార్థించిన ఒక విషయం యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఉన్న దినములలో చాలా బాధతో చాలా కన్నుతోలే మరణము నుండి రక్షింపగలవాడు తన హాకిటి తన కాపాడిని తన సంచితోలే ప్రార్థనకి యాచనలను సమర్పించి అసలుకి యాచనలను ప్రార్థనకి తన హాకిటి తన తప్పించిన కాపాడిన తన చంచి ప్రార్థనకి హీనిసి యాచించి యాచనలు విజ్ఞాపనలు వేడుకోలు. అర్థమైతే ఈ యాచనలను సమర్పించి దీనిసి యాచనల గురించి మరి ఇదని నిత్యుడు నిజరే కదా. మరి నిత్యుడుగా మంజలితకి చంచి తనటి అధికారము పొందితసి మీరేసి ఇది ఈ నిత్యుడు గురించి ఒక విషయం తెలియపరచకి ప్రసన్న బాబు ఈ మన యాచన అడిగినిసి కదా, అడుక్కొట్టినిసి కదా, అడిగినిసి కదా, వేడుకొట్టినిసి కదా. ఇది ఈ విషయం పర్యాయ పదాలలో ఒక పదం భిక్షము
భిక్ష అడిగి నిస్సి చదివితాన తీంచి ఒక మాట ఇచ్చేందున చాలా మందికి పాడాతే మాట ఇన్నాతే అత్తమ్మ ఇంతవరకు చాలా గౌరవం వచ్చే తగ్గిపోయా సీదే దీంచి నిజం వేస్తే సరి తగ్గించేస్తాడు మరి ఒప్పుకోడరు మరి ప్రభు కోరుకుంటేసి ఒప్పుకొట్టేసి పేదవాడుగా వార్త చేయాలప్పుడు పేదవాడుగా వార్త చేస్తే సహించాలి ఏడాది పరిస్థితి ఈ రోజుల్లో మన క్రైస్తవ్యంలో యేసు ప్రభు తాను దీనుడుగా తన తండ్రి స్వరూపము పోలిక కలిగితే గొప్పతనం ఇచ్చివా తన గొప్పతనం తెప్పిస్తూ సహా పేదవాడుగా దీనుడుగా దిక్కువిల్లా గడిచలేకి లోకముని కాపాడడానికి వార్త చేసిన ఓ పాట ఇప్పుడు ఈ రోజుల్లో చోజా అయ్యింది కాబట్టి సిద్ధికేదో ఒకసారి ఏనా జింజిన్ సిద్ధింబా యాచనలు ఇచ్చేసి కదా కాబట్టి ఆ యాచన సరి చంచి తాడతి రో మన అడుగు కొట్టినేసి రో భిక్షగాడుగా ఒక భిక్షము అడిగినేసి నేను పదం నేను తప్పేనా మచ్చే ఆలోచించాలి ఆడ ఇది చాలా భిక్షగాడు వస్తే వీరికి అర్థం మహాజీనే ఇచ్చి ధర్మం బాబు ధర్మము దయచేయండి జరిగినారు నేతరికి ఎవరి ఒక స్థితి ఆలోచనకి అర్థం చేసిన మనకి హిందరి ఇలా ఇచ్చేసి జిహిలాజరసింహలో తప్పుడు ఆలోచన పెట్ట ఏమైనా లగే కిన్నాయి బేవ్ అయితే లగే కిన్నాయి రకరకాలుగా మాట్లాడిన విషయాలు మనం విషయమే ఈ యాచనలు అర్థమైనకి మా మీర్కాని మా సంజీ మారో రినాయి భిక్షము ఇది ఈ రకంగా మాట్లాడినారు మా మీర్క మాస్ కానీ ఒక లెక్కల్లో మరో హీనై మా మీర్క మాస్ కాకి నచ్చికి మరో దయ చూపించిన హీనై భిక్షం కిందేవా అని ఒక సరైన ఒక అర్థము భిక్షమే సకాయం బుర్గమయ మా బకుడాయి అనేది మీర్క మాస్ కాకి ఒక భిక్షగా కానీ ఏదానికి ఒక పదం ఒక అర్థము ఒక పదంలో భిక్షముగే వెయ్యలే దానము హీనై కదా కాబట్టి ఏం తెలిసిదని యాచనలు అనగా ఏంటంటే దీనంగా ఉన్నవాడిగా కాదు మనసులేకి ఆయ కానీ ఇలా గట్టసులే పేదవాడుగా ఏనా బట్టే మరో రీహినై లేదా కోరినై వేడు కొట్టినై ఇదని ఏనైనది యాచనలు ఎన్నో యేసుప్రభుకి అడిగి తన శరీర కాలంలో చదివితలే కోరుకొడి తెసి అడిగి తెసి వేడుకొడి తెసి ప్రార్థనలకి తెసి యాచించి తెసి కదా కాబట్టి యాచనలు సరే ఏనై వేస్తదు యాచనలు సరే నన్ను తొందరగా నడిపిస్తుంటే ప్రయత్నానికి ఈ యాచనలు సరేనై దీనంగా ఏనా పట్టే పేద స్థితిలో హత్తు సహా పేదరికంగా ఏనా పట్టే మా రోంటి మరి ఆశించినాయి కోరుకొట్టినాయి రీహినాయి ఇదని యాచనలు ఇది నేను అర్థమైందే దీనంగా మరో ఏనా పట్టే కిమ్ముజి మరో మనసు పూర్వకంగా హృదయపూర్వకంగా కోరుకొట్టినయ్యే వెసదు యాచనలు హృదయపూర్వకంగా ఏనా పట్టే కిమ్మూజి మరో అడిగినయ్యే బతిమాలినయ్యే వేడుకొడినయ్యే ప్రార్థించినయ్యే యాచనలుజి ఒక పదం ఒక అర్థం ఇలా అడిగిన ఏనమాట భిక్ష ప్రార్థన ఒక పక్క ఇది వ్యక్తిసారి చాలా మందికి అంతవరకు భజన ఆలోచించాల కష్టమే కదా ఈ ఆలోచన బట్టి భజన తాకాలి కష్టమే కదా కొంతమందికి అరాకుల జ్ఞానమే కదా కాబట్టి భిక్ష ప్రార్థన భిక్ష ప్రార్థన వేడుకునే ప్రార్థన అడుక్కునే ప్రార్థన చెయ్యమని ప్రాధేయపడే ప్రార్థన దీనిని ఎన్ని ప్రాధేయపడలేదు ఎన్ని అడుక్కోలేదు ఎన్ని కోరుకోలేదు ఎన్ని వేడుకోలేదు చెయ్యమని జరిగించుమని శరీర కాలంలో ఉన్న దినములలో తన కష్టాల్లో బాధల్లో వేడుకుంటే తంజి ఇది యాచనలు కాబట్టి ఈ పదంతి యాచనలు మరేమ చదివితే కోరుకుంటేసి వేడుకొట్టిసి కిమ్ముజే అడిగిసి ఇది భిక్షమే కదా అని ఇచ్చేసి మాట ఇచ్చే అంత మాత్రాన భిక్షగడ కేసు ప్రభు రిస్పతి ఉన్నతమైన స్థాయి తనివై ఏ స్థాయి తిప్పిస్తా వాతవా మా కోసము
ಭಿಕ್ಷಮೆತ್ತಿನಿ ಅವರು ಚಂದಿತಂತೆ ಅಡಕ್ಕೊಂಡು ಹೆಚ್ಚಕ್ಕೆ ಸ್ಥಿತಿತ ವಾಸ್ತಿಸಿ ಹೆಚ್ಚಕ್ಕೆ తగ్గించకూడదంత మాత్రాన తగ్గిపోయాక హిల్లోసి మారునామెత్తి యేసు ప్రభు. ఒకసారి సినిమా యాక్టర్స్ కొంతమంది మీరు ఆలోచన కాకూడదు, చాలా గొప్పదారు కదా, చాలా డబ్బు కట్టాలి, 100 కోట్లు 200 కోట్లు ఆస్తి ఎవరికి మన్నే ఎలా కానీ ఒక నటన ఒక పేదవాడుగా నటించింది. అంత మాత్రాన పేద స్థితిగా నటించినంత మాత్రాన పేదవాడా ఏనా ఇల్లాగటస్కి వేస్తూ ನಿಂಗೆ ನನಗೆ ಅರ್ಥಮಯ್ಯಲ್ ತಕ್ಕಿಯ కొన్ని ఏనా సినిమాజ్ గర్జీ మీద జరిగిన పరిస్థితి ఎలా మన్ను కొన్ని ఏవాతి రెడీ తయారుకి ఇలా రజా ఆలోచింపకి హీనేరి ఇచ్చి ఏదైనా ఒక కుటుంబాలకు బ్రతుకులు ఏదైనా మన్నుకి నని సినిమాల ద్వారా తెలియపరచాలి తగ్గి పురిమికియాలు తగ్గి కొన్ని రెజీమ్ మీద ఒక రౌడీ ఉత్సవం ఇచ్చివా లేదంటే పేద స్థితి ఇచ్చివా గొప్ప స్థాయి ఇచ్చివా సినిమా చాలా రుచి చాలా రకాలుగా తోసిమేది. కాబట్టి ఎవరి ఇచ్చక కోట్లు ధనం మంచానికి ఒక పేదవాడుగా నటించేంత మాత్రాన ఎవరి పేదవారు ఏనాయించి ఇల్లోరికి నటన మాత్రమే తప్ప వారు ధనవంతులే, వారు గొప్పతరే, వారు మన్నరే. ఎలాగే యేసు ప్రభు తన స్థాయికి తన గొప్పతనంకి తన పిస్స తను ఇంకా తగ్గించకుండా ఇంకా తగ్గించకుండా తన స్థాయిని చందిహితే అప్పుడు స్థాయికి పిస్స మమ్మ రక్షణ కోసం చంది ఇష్టం తీర్చల కోసం బావాహ తను తగ్గించకుండా తను వాచంత మాత్రాన తన స్థాయి తన ఇల్లేకి మనే కదా మనకి ఇల్లే ఒకసారి తనంతట తాను తగ్గించకుండా వాహ సంచితల ప్రార్థనకి చివరి మాట ನಾನು వెస్తాయి మరి మొదటి తిమోతి పత్రికకి ఈ యాచనలను ఇచ్చి యాచనలు సరి మీరు సుఖంగాను సంతోషంగా ఆరోగ్యంగా మీరు మంచిగా మీరు మజలు తగ్గించి పౌలు గారు తిమోతితోనే మాట్లాడేసి మీరు రాజులను నాయకులు కానీ మీరు యాచించదు, మీరు వేడుకూడదు, కృతజ్ఞతలు మీరు చెల్లించదు, మీరు సుఖంగా మన ఇచ్చి మత రాజులు కానీ ఎవరికి అని మేలులు కానీ ఎవరికి అని గొప్పతనాలు కానీ మీరు విసి మమ్ము ఇలా మంజలు తగ్గించి మీరు వేడుకుంటతో రాజులు కదా అంటే ఏని మీకు ఇబ్బంది వారంటే మీరు సుఖంగా ఆరోగ్యంగా మీరు మధ్యలో తగ్గించి ఈ ఆచించదో పౌలు గారు తిమోతి గారు వేసి సందర్భాలుగా చెప్తే మనం మొదటి తిమోతి పత్రిక అంటాము మొదటి 2-3 మాటల్లో ఈ వాక్యం ఇంకా మన ఏదైనా అనిపిస్తాయి కానీ ತಂದೆ ಹೆಚ್ಚಿಗೆ గొప్పతనం మనకి గొప్పతనం చదివితను ఏనాది ప్రార్థనకి చివరిగా నేను ఒక మాట నేను వేస్తున్నాను ముఖ్యించేస్తాను. చివరి మాట యోహాను సువార్త 17వ అధ్యాయం చివరిగా మరుసటికి యోహాను సువార్త 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయంతో సిరికిది ఒకసారి ఏనాది మన చందితను ప్రార్థించి ఏనాది జింసి యేసుక్రీస్తు మొదటి చదవదు ఒకసారి మరుసనికి యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా అంటున్నాడు ఏమని, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారునికి మహిమపరచుము. సిరిగేదు కుమారుని మహిమపరచుము సంజీ నీ మీరే సాతి ನಾನು ఆయనకి మహిమ పరిచయించాయికి ఏనికి గొప్పగా చూపించాయి గొప్పకి హింజాయికి ఎలా నన్నాజికే నేను నన్న మహిమ పరచం నన్న గొప్పకియం నా స్థానము నన్న గుర్తించము ఇది జీవిసి అర్థమైతే ఎవడ గొప్పతనం ఎవరికి మన్నే ఈరోజు యేసు ప్రభు మారు నమ్మకుండా సంజీ ఇష్టం మారు తెలిసి మా గొప్పతనం క్రీస్తు ద్వారా ಮಂಗಿಸಿಕೆ ಮಹಿಮ ಮಂಗಿಸಿಕೆ ಮನ್ನೆ ಮಂಗೆ ಮನೆ ಮಹಿಮ ಮಂಗೆ ಮನ್ನೆ ಕುಮಾರಕ್ಕೆ ಮನೆ ಮಹಿಮ ಕುಮಾರಕ್ಕೆ ಮನೆ ಸಂಜಿಕೆ ಮನೆ ಮಹಿಮ ಸಂಜಿಕೆ ಮನ್ನೆ ಇಲ್ಲೇ ಜಾತಕ್ಕೆ ಇಲ್ಲೇ ಮಾನುಸಿಕೆ ಮಹಿಮೆ ಪರಚబడినాయి మంగిసికే మహిమ గొప్పతనాలకు మంగిసికే మన్ను కాబట్టి ನನಗೆ ಅವನಿ ಮಹಿಮ ಮತ್ಸೆకి నీ తాడా ఏ మహిమతో లేనన్నా బడయ అని నన్న మహిమ పరచం సంజి ప్రార్థనకి హింసించి ಹೆಚ್ಚಿಗೆ గొప్ప మన్నే వాడికి గొప్పతనం మన్నే ఆయన తగ్గించకుండా వాతంత మాత్రం తక్కువ అనేసి గొప్పగా చింపబడిస్తాను గొప్పతనం తగ్గమన్నే
ఏదైనా నా పాడయ్యా అనేది చందితో మాట్లాడి మనం విజయనే కాబట్టి ఈ ఆచార సరే నిష్పత్తిన సే దాని గొప్పతనం తిప్పిస్తా నిన్న కాపాడని క్రమంతా కార్యంతా చందితాడంటే కొన్ని సలహా సూచనలకు తీసుకొని చంజి సలహాను బట్టి చంజి ఇష్టం తీర్చి మమ్మ రక్షించతకి పేదవాడు గవాహ మమ్మ కాపాడతకి యేసు ప్రభు ఎచ్చక తగ్గించకూడదు యొక్క స్థితిని వెసిన్నే తను వాతయే తగ్గించకూడదు తాను మన చంజిత అంటే సలహాలకు తీసుకోవడాలు తగ్గి సంజీ విషయంలో విషయాలు తగ్గి వెంజలు తగ్గి తాకాలు తగ్గి కియాలు తగ్గి కాబట్టి ఈ ఆచించినప్పుడు నిత్యుడు ఏం చేయాలి చంజితుల సమానత్వం హిలోసించి గొప్పతసి కానీ నాకంటే గొప్పతసి చంజీ ఏది యేసు ప్రభుజీ వాక్యం మరి వచ్చాయి కాబట్టి చంజీ భారత కహ గొప్పతసి కాబట్టి యేసు ప్రభుజీకే మా కహా బలిదాన కహా చాలా గొప్పతసి కాబట్టి యేసు ప్రభు తక్కువ చంజీ తక్కువ తర్వాత ఒక రోజు మహాపురు నమ్మ మా రోజుకి చంజిత మంచి తర్వాత సంజీవమ్మ గొప్ప కేసి మా రోజుకి ఉండదు మా రోజుకి ఏంది వాక్యం వచ్చి మీ పరిజాడుతారు మింగి వాక్యము మంచిగా ఆలోచింపకి కాపాడనాయి చాలా బోధరకం నమ్మ సంజీ గొప్పతసి మీరేసి గొప్పతసి కానీ సంజీకి మాత్రం మీరేసి గొప్పతసి ఇది యశ్ ప్రభు ఇంజిన్ ఒప్పుకుంటే అప్పుడు మారే నాకు ఒప్పుకుంటా ఇంజిన్ వాక్యాన్ని బట్టి మీరు గట్టిగా పునాది మీరు వేసుకుంటా సంజీ మహిమ పరిచిందా ఇలా నమ్మితే దేవుడికి మహిమాది కోరుకోటి వాక్యం వచ్చి మీ పరిజాడుతారు మింగే జవరికి